హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం ఏవైనా జాకెట్ పీసులు కానీ లేదంటే ఫాల్స్ లాంటివి కట్టుకునేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న కవర్స్ వచ్చినట్లయితే మనకి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. సో ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు వర్షాలు గట్ట పడేటప్పుడు లేదంటే కిచెన్లో కూడా మనం పని చేసేటప్పుడు కూడా వాటర్ లాంటిది గట్టను ఫోన్ మీద పడకుండా ఇలా ఫోన్ మనం చక్కగా హోల్డ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. సో కవర్లో పెట్టి కూడా మీకు అయితే ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. కవర్లో పెట్టాం కదా, మనకి హ్యాండెడ్ పని చేయదు అనేది ఏమీ ఉండదు. చక్కగా హ్యాండెడ్ పని చేస్తుందండి. ఒక్కోసారి కిచెన్లో మనలో చాలా మంది సాంగ్స్ వింటూ పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా తడి చేతులతో ఫోన్ టచ్ చేసి ఆ ఫోన్లోకి వాటర్ వెళ్ళిపోయి ఇలా మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడాను వాటర్లోకి వెళ్ళిపోకుండా, వర్షాకాలంలో కూడా బయటికి వెళ్ళేటప్పుడు కూడాను మనకి చక్కగా ఇలా వాటర్ అనేది పడకుండా చాలా సేఫ్గా అయితే ఉంటుందండి. ఇటువంటి ఉన్నట్లయితే అస్సలు పడేయొద్దు. ఫోన్ సేఫ్గా ఉండాలి మనం ఓడేటప్పుడు. అలాగే స్క్రీన్ కూడాను పాడైపోకుండా ఉండాలంటే ఇటువంటివి అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మనకి కిందన కూడా చిన్నది అంటించుకోవడానికి ఉంటుంది కాబట్టి సో పడిపోయే ఛాన్స్ కూడా ఏమీ ఉండదండి. ఇటువంటి కవర్స్ ఉన్నట్లయితే చక్కగా ఒక పక్కన పెట్టుకొని ఎప్పుడైనా ఫోన్ని ఇలా యూజ్ చేసుకోవాలనుకునేటప్పుడు పనులు ఉన్నప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారండి, సడన్ గా మన గ్యాస్ అనేది ఎర్రమంట అనేది వచ్చేసి మనకి తెలియకుండానే గ్యాస్ అనేది ఇక్కడ మనకు వేస్ట్ అయిపోతుందండి. ఇలా ఎర్రమంట అనేది ఎందుకు వస్తుందంటే బర్నర్స్ లోని ఏదైనా స్ట్రక్ అయినా లేదంటే బర్నర్స్ అనేవి ప్రాపర్ గా లేకపోయినా కూడా ఇలా ఎర్రమంట అనేది వచ్చేస్తుంది. ఒక్కోసారి వంట లేట్ అయిపోవడం, గ్యాస్ అనేది సడన్ గా మనకి కొన్ని రోజులు ఎక్కువ రావాల్సింది త్వరగానే అయిపోతుంది కదా. సో దానికి రీజన్ ఈ బర్నర్స్ కూడా ఒకటండి. అలాంటప్పుడు బర్నర్స్ మనం 15 రోజులకు ఒకసారి, వీలుంటే వారానికి ఒకసారి అయినా కూడాను ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా బర్నర్స్ క్లీన్ చేయాలంటే ఇలా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో వీలుంటే హాట్ వాటర్ని అయితే వేసుకోండి. నేను నార్మల్ వాటర్ని వేసాను. ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు కూడా రాళ్ళ ఉప్పును కానీ లేదంటే సాల్ట్ని కానీ వేసుకోండి. ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదా, బేకింగ్ పౌడర్ అని వేసుకోవచ్చు, బేకింగ్ సోడా అని వేసుకోవచ్చు. ఆ తర్వాత సర్ఫ్ను కానీ షాంపూని కానీ లేదంటే ఇలా విమ్ లిక్విడ్ కానీ వేసేసుకొని బర్నర్స్ని వేసేసుకోండి. ఒక్కోసారి మనము ఏమైనా కూరలు వండేటప్పుడు ఆయిల్ కూడాను ఫుడ్ లాంటివి టీ లాంటివి గట్ట పొంగిపోయేటప్పుడు కూడా ఈ బర్నర్స్లో స్ట్రక్ అయిపోయి హోల్స్ లాగా మనకు ఉంటాయి కదండి. సో ఆ హోల్స్ అనేవి స్ట్రక్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా మనకి మంట అనేది సరిగ్గా రాదు, వంట కూడా త్వరగా అవదండి. గ్యాస్ చాలా వరకు మనకి వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు సింపుల్ గా ట్రై చేయండి. ఇలా మనం అన్ని యాడ్ చేసేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత బర్నర్స్ మీద కొంచెం అంటే కొంచెం మనం పల తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని అలాగే మరి కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవడం వల్ల, సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఇవి ఐరన్ కదండి, తుప్పు లాంటివి గట్ట పడుతూ ఉంటాయి. ఈ తుప్పు లాంటిది కూడా ఏది లేకుండా కొత్త బర్నర్స్ లాగా అయితే మనకు వచ్చేస్తాయండి. ఒకసారి మీరు ఈ విధంగా క్లీన్ చేసి చూడండి. చక్కగా మురుకు అనేది కూడా ఏమీ ఉండదు. అలాగే లోన వైపు ఏవైనా స్ట్రక్ అయినట్టు అనిపించినట్లయితే చిన్న టూత్ పిక్ పొలతో కానీ లేదంటే ఈనుపొలతో కానీ నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే చూసారు కదా ఎంత మురుకు వచ్చేసిందో. సో మాది చాలా ఓల్డ్ స్టవ్ అండి. అలాగే బర్నర్స్ అనేవి కూడా మా బ్లాక్వే కాబట్టి సో ఇదే విధంగా ఉంటాయి, బట్ నీట్గా అయితే ఉంటాయండి. మీది నార్మల్ బర్నర్స్ అయితే మీకు నార్మల్ కొత్తగా కొనేటప్పుడు ఎలా అయితే ఉంటాయో అలానే వచ్చేస్తాయి. తర్వాత ఒక చక్కగా ఇలా పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని బర్నర్స్ని ఎలా పెట్టేసుకున్నది అలా పెట్టేసుకుని వాడుకున్నాం అనుకోండి, గ్యాస్ అనేది మనకి చాలా వరకు సేవ్ అవుతుందండి. వీలుంటూ వారానికి ఒకసారి అలా క్లీన్ చేసి చూడండి. సో మనకి ఆటోమేటిక్గా ఈ కలర్ అనేది తగ్గిపోతుంది అనమాట, ఎరుపు కలర్. యూజ్ అవుతుందని ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా కాళ్ళు చేతులు అనేవి ఫేర్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండి. కొంతమంది బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా పెడిక్యూర్ లాంటివి కూడా చేయించుకుంటూ ఉంటారండి. ఇవి చాలా కాస్ట్ అండ్ అలాగే అందరూ కూడా చేయించుకోలేరు కాబట్టి మన కాళ్ళు చేతులు అనేవి ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలోనే ఎలా తెల్లగా చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. దీనికోసం మన ఇంట్లోనే ఉండే ఐటమ్స్ ఏనండి ఇవన్నీ. ఒక 2-3 స్పూన్ల వరకు కూడా మిల్క్ని అయితే తీసుకోండి. ఏ మిల్క్ అయినా పర్వాలేదు. అందులోనే ఒక 2 స్పూన్ల వరకు కూడా వరి పిండిని అయితే వేసుకోండి, రైస్ ఫ్లోర్. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పళ్ళ తోముకున్న పేస్ట్, కొంచెం నిమ్మరసాన్ని కూడా నేను యాడ్ చేశానండి. మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్ని మనము కాళ్ళు చేతులకి 15 రోజులకు ఒక్కసారి ఇంట్లోనే ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి.
ముఖ్యంగా మన ఆడవారము ఇంట్లోని పనులు చేస్తూ ఉంటాం కాబట్టి కాళ్ళు చేతులు అనేవి మనకు కొంచెం ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి కదండీ. ఎందువల్లంటే వాటర్‌లోన బట్టలు ఉతికేటప్పుడు గట్టును సోప్‌లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి చేతులు, కాళ్ళు కూడా కొంచెం హార్డ్ బారిపోతూ ఉంటాయి కాబట్టి సింపుల్‌గా ఇలా మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నామనుకోండి, కొన్ని రోజుల్లోనే మనకి ఫెయిర్‌నెస్‌గా తయారైపోతూ ఉంటాయండి మన కాళ్ళు, చేతులనేవి. నేనైతే చేతులకు కూడాను పెట్టేసాను. ఆ తర్వాత కొంచెం అదే నిమ్మ చెక్కతోటైతే క్లీన్ చేసేస్తున్నాను. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల, పొల్యూషన్ ప్రాబ్లమ్ వల్ల కాళ్ళు, చేతులనేవి నల్లగా అయిపోతూ ఉంటాయండి. నా చేతులు కూడా స్టార్టింగ్‌లో అయితే చాలా చాలా నల్లగా పెచ్చుల్లా ఉండేవన్నమాట. నేను ఇలానే ట్రై చేస్తానండి. హోమ్ రెమెడీసే ట్రై చేస్తానండి. ఎటువంటి క్రీములు గాని, లేదంటే బ్యూటీ పార్లర్‌కి గాని నేను ఇలాంటి వాటి ఎక్కడికి వెళ్ళననమాట. ఇలా ఈజీగా మన కాళ్ళు లేదంటే చేతులు, మోకాళ్ళ దగ్గర కూడా నల్లగా అయిపోతాయి కదా! ఇలా కొంచెం క్లీన్ చేసి చూడండి. కాళ్ళు నీట్‌గా ఉన్నట్టు ఉంటాయి గానీ చాలా చాలా మురికైతే వస్తుందనమాట. నా కాళ్ళ మీద కూడా ఈ మధ్య కాలంలో ఎండకి కొంచెం అంటే కొంచెం చెమరకాయల్లాగా అయితే వచ్చాయండి. సో, అవి పగిలిపోయిన తర్వాత మనకు పొరలుగా ఊడిపోతాయి కాబట్టి కాళ్ళనేవి ఇలా అయిపోయాయన్నమాట. సో, తర్వాత మనకి నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తాయండి. సో, ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామనుకోండి కాళ్ళు, చేతులనేవి చాలా చాలా నీట్‌గా అయితే ఉంటాయండి. ఆడవారైనా, మగవారైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో, నేను మొత్తం కూడాను క్లీన్ చేసేసిన తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. మన కలర్ అనేది చాలా చాలా చేంజ్ అయిపోతుంది ఒక్కసారికే. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండీ కాళ్ళు, చేతులు ఎంత నీట్‌గా ఉన్నాయో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది ప్రతిరోజు కూడాను ఇటువంటి క్రీములు లాంటివి లేదంటే ఫౌండేషన్ లాంటివి గట్టాను వాడేటప్పుడు బ్యూటీ బ్లెండర్లు గట్టా వాడుతూ ఉంటారు కదండీ. బ్యూటీ బ్లెండర్ వాడేటప్పుడు మనకి క్రీమ్ అనేది తెలియకుండానే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం అప్లై చేసిన క్రీమ్ అంతా ఈ బ్యూటీ బ్లెండర్‌కే పట్టేస్తుందండి. అలాగే కొంత సమయం తర్వాత మనకి బ్యూటీ బ్లెండర్‌తో అప్లై చేసిన తర్వాత అక్కడక్కడ మనకి తెలియకుండానే ప్యాచెస్ అంటే అచ్చు-అచ్చుల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇలా అచ్చు-అచ్చుల్లాగా లేకుండా క్రీమ్ అంతా ఈక్వల్‌గా మన ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అలాగే మనకి బ్యూటీ బ్లెండర్ కూడా క్రీమ్ అనేది అస్సలు అంటుకోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా బ్యూటీ బ్లెండర్ యూజ్ చేసే ముందల ఇలా ఒక బౌల్ తోటి వాటర్ తీసుకొని బ్యూటీ బ్లెండర్‌ని ఈ విధంగా నీట్‌గా అయితే ఒక్కసారి చక్కగా తడిపేసుకొని గట్టిగా పిండేసుకోండి వాటర్ లేకుండా. ఆ తర్వాత మనము ఫేస్‌కి గాని, నెక్‌కి గాని ఇలా మనం ఈ ఫౌండేషన్ అయితే ఫౌండేషన్ క్రీమ్ లాంటివి అప్లై చేస్తూ ఉంటాం కదండీ. ఇలా అప్లై చేయడం వల్ల బ్యూటీ బ్లెండర్ అనేది మనకు కొంచెం తడిగా ఉంటుందండి. అలాగే ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదన్నమాట. క్రీమ్ అనేది మన స్కిన్‌కే లేదంటే మన ఫేస్‌కి అప్లై చేసేటప్పుడు ఈక్వల్‌గా పడుతుందండి. అలాగే మనకి ఎండిపోయిన తర్వాత కూడా నీట్‌గా ఉండడమే కాకుండా చాలా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా క్రీమ్ అనేది వేస్ట్ అవ్వదు. మళ్ళీ కూడా మనం క్లీన్ చేసినంత వరకు కూడా ప్యాచెస్ లాగా కూడా ఏమీ ఉండదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. చిన్న పిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్‌కి కూడా చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి చిన్న పిల్లలుగా ఉండటం అంటే ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుకునే పిల్లలకి అంతగా వాళ్ళవి ఐడెంటిఫై చేయడం రాదు కదండీ చిన్న పిల్లలు కాబట్టి. అలాంటప్పుడు క్యారేజ్ అనేది మనకంటే లంచ్ బాక్స్ అనేది మిస్ అయిపోకుండా ఉండాలంటే ఇటువంటి ఒక టేప్ అనేది తీసుకొని లంచ్ బాక్స్‌కి అంటించేసుకొని వాళ్ళ పేరు అలాగే క్లాస్ అనేది క్లియర్‌గా ఇందు మీద రాసేయండి. సో, ఇలా రాయడం వల్ల స్టిక్కర్ అనేది ఉంటుంది కాబట్టి పిల్లలు వాళ్ళ లంచ్ బాక్స్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనకి కూడా ఒక్కొక్కసారి ఏదైనా చేంజ్ అయిపోకుండా ఉండాలంటే ఐడెంటిఫికేషన్ కోసం ఇలా ఒక చిన్న స్టిక్కర్ అనేది అంటించి పేరు అనేది మెన్షన్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోని ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి మనం ఇంట్లోనే ఫ్రూట్స్ గాని, ఫుడ్ ఐటెమ్స్ గాని పెట్టామనుకోండి దాని చుట్టూ కూడాను చిన్న చిన్న దోమలు, పురుగులు ఎగురుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండీ. ఇవి ఇంకా వాలాయనుకోండి పళ్ళు 1, 2 పూటల్లోనే మనకైతే చాలా చాలా త్వరగా కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. పళ్ళు ఎక్కువ రోజులు పాడైపోకుండా ఈగలు, దోమలు కూడాను వీటి చుట్టూ చేరకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం అంటే కొంచెం వెనిగర్‌ని ఇలా బౌల్‌లో తీసుకొని ఇలా కొద్దిగా కాటన్ క్లాత్స్‌ని గాని లేదంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండీ. టిష్యూ పేపర్స్‌ని గాని ఈ వెనిగర్‌లోనే డిప్ చేసేయండి. ఎక్కడైతే మనం వెనిగర్‌ని ఉంచుతామో వెనిగర్ వల్ల మనకి ఈగలు, దోమలు, పురుగులు లేదంటే బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వడం లాంటివి కూడా ఏమీ ఉండవండి. జస్ట్ మనకి పురుగులు వాలుతాయి అనుకునే ప్లేస్‌లోన ఈ విధంగా మనము చక్కగా వెనిగర్‌లోను చిన్న చిన్న క్లాత్స్‌ని గాని, పేపర్‌ని గాని ముంచేసుకొని ఇలా ఫ్రూట్స్ చుట్టూ పెట్టామనుకోండి ఫ్రూట్స్ పాడైపోకుండా ఉంటాయి. వీటి చుట్టూ దోమలు, ఈగలు, పురుగులు లాంటివి కూడా ఏవి ఎగరకుండా ఉంటాయి. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనం ఇంట్లోని ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ. బాత్రూమ్‌ని ఎంత శుభ్రంగా
శుభ్రంగా నీట్‌గా ఉంచుకున్నా కూడాను ఏదో రకమైన దుర్వాసన అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ముఖ్యంగా గోడల మీద అంటే బాత్రూమ్ గోడల మీద చిన్న పురుగులనేవి వాలుతూ ఉంటాయండి. అలాగే దోమలు కూడా విపరీతంగా బాత్రూమ్‌లో ఉంటాయండి. బాత్రూమ్‌లో దోమలుంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి, ఇలా దోమలు, పురుగులనేవి బాత్రూమ్‌లోనే కాదు ఇంట్లోనే ఉండే వాటిని కూడా ఈజీగా ఎలా బయటకి పంపించాలనేది తెలుసుకుందాము. సో, ఎటువంటి ఆల్ ఔట్, గుడ్ నైట్‌లు వాడవలసిన అవసరం లేదండి. దీనికోసం ఏదైనా కొబ్బరి చెప్ప లాంటిది లేదంటే నార్మల్ ఏదైనా ఓల్డ్ బౌల్ ఉంటే తీసేసుకొని ఇందులోన మనం బిర్యానీ ఆకులనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ. బిర్యానీ ఆకు అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి దోమలనేవి ఇంట్లోకి రాకుండా. ఆ తర్వాత వెల్లుల్లి పొట్టు కూడాను మనము కర్రీస్‌లోని వెల్లుల్లి వాడేసిన తర్వాత వెల్లుల్లి పొట్టుని పడేస్తూ ఉంటాం గానీ, ఆ వెల్లుల్లి పొట్టు కూడా మనకి ఈ విధంగా చాలా చాలా సహాయపడుతుందండి. ముఖ్యంగా ఇందులోను మనం వేయవలసిన ఇంగ్రీడియెంట్ వచ్చేసి పసుపండి. పసుపు అనేది మనకి ఇంట్లోన ఈగలు, దోమలు, పురుగులు లాంటివి అలాగే నెగెటివ్ ఎనర్జీ లాంటిది కూడా రాకుండా చేస్తుందండి. పూర్వకాలంలో మన పెద్దవారు అప్పట్లో మనకి ఇలా ఉండేది కాదు కాబట్టి ఇంట్లోకి పాములు లాంటివి గట్టా ఏవి రాకుండా ఉండాలని సాయంకాలం వేళలో నిప్పుల పైన కొంచెం అంటే కొంచెం పసుపు వేసి ఈ విధంగా వెలిగించేవారనమాట. దీనివల్ల ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు ఇవేవి రావండి. అలాగే ఇంట్లో బ్యాడ్ స్మెల్ లాంటిది ఏది ఉన్నా కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైనా ఇంట్లో గానీ, బాత్రూమ్‌లో గానీ, లేదంటే బాల్కనీలో గానీ, గుమ్మం దగ్గర గానీ దోమలు ఉన్నాయి అనిపించిందనుకోండి చక్కగా ఇలా తయారు చేసేసుకొని మీరు ఇంట్లోనే పెట్టేసుకొని డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకోండి. ఇంట్లోనే ఉండే ఈగలు, దోమలు, పురుగులు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే బ్యాడ్ స్మెల్ లాంటిది కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట. అలాగే బాత్రూమ్‌లో కూడా మనకి దోమలనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటప్పుడు దీన్ని తీసుకొని వెళ్లి వెలిగించండి. ఇందులో మనం పసుపు అనేది వేసాం కాబట్టి, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసాం కాబట్టి, వెల్లుల్లి పొట్టు వల్ల కూడా మనకి ఘాటుకి దోమలు, పురుగులని వెంటనే నిమిషాల్లోనే చనిపోతాయండి. బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ ఉండదన్నమాట. సో, ఈ పొగ వల్ల యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.